నమస్కారం అండి. నేను డాక్టర్ దీప్తి దామోదర, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ 39 ఫర్టిలిటీ సెంటర్ తిరుపతి. ఈ రోజు నేను ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటి, వాటి రకాలేంటి, అవి సంతానలేమి సమస్యకి ఎలా రిలేట్ అవుతాయో చెప్తాను. మామూలుగా ఆడవారికి నెలసరి 28 రోజుల నుంచి 30 రోజులకు ఒకసారి రావాలి. కానీ అంతకంటే ఎక్కువ డిలే అయినా, తొందరగా అంటే 10 రోజుల ముందే వచ్చినా 10 రోజుల లేట్గా వచ్చిన వాటిని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు. సో ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లో మళ్ళీ రకరకాలు ఉన్నాయండి. ఒకటి వచ్చి అమెనోరియా, అంటే కంప్లీట్ గా వారికి పీరియడే రాకపోవడం, ఒక నెల మిస్ అవ్వడం, 2 months మిస్ అవ్వడం, అలా కాకుండా ఒక్కొక్కసారి సంవత్సరాల పొడుగున 6 నెలలు రాకపోవడం, 1 year రాకపోవడం. సో దీన్ని అమెనోరియా అంటారు. సో అమెనోరియా అంటే 1 month మిస్ అయితే ఎక్కువగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రెగ్నెన్సీ వచ్చిందేమో అని టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. బట్ ఎక్కువ రోజులు అంటే 6 months 1 year పీరియడ్ రావట్లేదు అంటే అది ఏదో హార్మోన్ సమస్య కానీ అండాశయానికి సంబంధించిన ఏదో ప్రాబ్లం ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవాలి. ఈ అమెనోరియాలో 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ అమెనోరియా అంటే వారికి అసలు మొదటిసారి మెచ్యూరిటీనే రాదు, వారికి పీరియడ్ అనేది యుక్త వయసులో 13 years 15 years టైంలో రాకుండా అసలు వారు మెచ్యూరే అవ్వరు. దీన్ని ప్రైమరీ అమెనోరియా అంటారు. ఇది ఉన్నప్పుడు మెయిన్గా జెనెటిక్ సమస్యలు ఏదైనా ఉన్నాయా అనేది చూసుకోవాలి. టర్నర్ సిండ్రోమ్, ఇటువంటి జెనెటిక్ సమస్యలు, లేదా అసలు అండాశయం అనేది ఏర్పడిందా లేదా, అండాశయం ఏదైనా తప్పుగా ఏర్పడిందా, డిస్జెనిసిస్ అంటారు, గొనాడల్ డిస్జెనిసిస్, ఇటువంటి సమస్యలు ఉన్నాయా అనేది టెస్ట్ చేసుకోవటం తొందరగా చాలా ఇంపార్టెంట్. కొన్ని సివియర్ హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ప్రైమరీ అమెనోరియానికి కారణమవుతుంది. సో ఇవన్నీ చూసుకోవాలి. నెక్స్ట్ సెకండరీ అమెనోరియా అంటే వారికి మెచ్యూరిటీ అనేది యుక్త వయసులో సరైన సమయానికే వస్తుంది, కానీ కొంతకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత, 25 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వయసులో బాగా పీరియడ్స్ వచ్చి తర్వాత సడన్ గా ఆగిపోవటం, డిలే అవుతూ స్లోగా ఆగిపోవటం అలా జరుగుతుంది. ఇది సెకండరీ అమెనోరియా. దీనికి కారణాలు ఏముండొచ్చు? ఇది ఒకటి ప్రిమెచ్యూర్ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ, అంటే అండాశయాలు ముందుగానే వాటి యొక్క పనితనం తొందరగా ఆగిపోవటం, అండాశయం నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ అనేవి సివియర్గా డెఫిషియెంట్ అవ్వటం, ఇటువంటి కారణాలు సెకండరీ అమెనోరియాకి కారణమవుతాయి. సో వీటిని ముందుగానే హార్మోన్ టెస్ట్లు చేసి, స్కాన్ చేసి డయాగ్నోస్ చేసుకొని వాటికి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ కమింగ్ టు ఆలిగోమెనోరియా. ఆలిగోమెనోరియా అంటే పీరియడ్ 10 days 15 days అలా డిలే అవుతుంది. ఇది కామన్ గా చూస్తుంటాం ఆలిగోమెనోరియా అనేది. దేంట్లో ఒకటి థైరాయిడ్ సమస్యలు ఉన్నప్పుడు ఆడవారికి, లేదా ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది బ్యాలెన్స్ తప్పినప్పుడు, ఎక్కువ అయిపోయినప్పుడు హైపర్ ప్రొలాక్టినీమియా అంటాము. లేదా ఇంకా ఎక్కువ కామన్ కారణం వచ్చి మనం చూస్తుండేది పీసీఓడి సమస్య. ఈ 3 కేటగిరీస్లో ఆర్ స్ట్రెస్ వల్ల, ఆర్ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల, సో ఇటువంటి కారణాల వల్ల పీరియడ్స్ అనేవి 10-15 days డిలే అవ్వటం జరుగుతుంది. దీన్ని మనం ఆలిగోమెనోరియా అంటాం. ఏం చేయాలి? కొన్ని టెస్ట్లు చేసుకొని, హార్మోన్ టెస్ట్లు, థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ప్రొలాక్టిన్ ప్రాబ్లం ఉందా, పీసీఓడి సమస్య ఉందా, ఇవి చూసుకుని వాటిని కరెక్ట్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చి మెనోరేజియా, అంటే పీరియడ్ ఎక్కువ కాలం బ్లీడింగ్ అవుతుంది. మామూలుగా 3 to 5 days బ్లీడింగ్ అయ్యి ఆగిపోవచ్చు, మాక్సిమం 7 days, అలా కాకుండా 10 days 15 days ఎక్కువ కాలం బ్లీడింగ్, దీన్ని మెనోరేజియా అంటారు. ఇక్కడ ఎటువంటి కారణాలు ఉంటాయి? గర్భాశయం సైజ్ పెరగడం, అడెనోమయోసిస్ అంటాం, లేదా గర్భాశయంలో కణితలు ఉండటం, ఫైబ్రాయిడ్స్ అంటాం, లేదా గర్భాశయంలో పులిపురులు ఉండటం, అంటే పాలిప్స్, యూట్రైన్ పాలిప్స్ అంటాం. సో ఇటువంటి కారణాలు ఉన్నప్పుడు, ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవి ఈ మెనోరేజియాకి కారణాలు. సో వీటిని స్కాన్ చేసి, అల్ట్రాసౌండ్ చేసి, హార్మోన్ టెస్ట్లు చేసి డయాగ్నోస్ చేసి వాటికి గల కారణాలకి ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఈ మెనోరేజియా సమస్యని మనం తగ్గించవచ్చు. 4th వన్ వచ్చి మెట్రోరేజియా, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంటాయి వారికి, కానీ ఇన్ బిట్వీన్ పీరియడ్స్ మళ్ళీ 1 or 2 days బ్లీడ్ అవుతారు, స్పాటింగ్ కనిపిస్తుంది. దీన్ని మెట్రోరేజియా అంటారు. సో దీనికి సేమ్ ముందు మాట్లాడుకున్నట్టుగానే పులిపురు సమస్య కానీ, ఫైబ్రాయిడ్ సమస్య కానీ, ఆర్ లేకపోతే గర్భాశయం ముఖద్వారం దగ్గర ఏదైనా చిన్న చిన్న పుండ్లు ఉండటం వల్ల కానీ, వీటి వల్ల, ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కానీ, వాటి వల్ల ఈ మెట్రోరేజియా అనేది
ఉంటుంది. సో దీన్ని కూడా సేమ్ కొన్ని ఇన్ఫెక్షన్ టెస్ట్లు, అల్ట్రాసౌండ్ స్కానింగ్, హార్మోన్ టెస్ట్లు చేయటం వల్ల ఈ సమస్యకు గల కారణాలని గుర్తించి దాన్ని ట్రీట్ చేయొచ్చు. సో ఈ 4 టైప్స్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సంతానలేమి సమస్యలో మనకి లక్షణాలుగా కనిపించవచ్చు. సో దానికి ఆ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అని ఒక మహిళ మనకి చెప్పినప్పుడు అది ఏ కేటగిరీ కింద వెళ్తుందో చూసుకొని దానికి గల కారణాలని టెస్ట్లు చేసి మనం డయాగ్నోస్ చేసి ట్రీట్ చేసినట్లయితే కొంతవరకు సంతానలేమి సమస్యని ఆడవారిలో మనం ట్రీట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.